అండి. వెల్కమ్ టు లిల్లీ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఈజీగా తొందరగా కంప్లీట్ అయ్యే చికెన్ బిర్యానీ. ముందుగా కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్ తీసుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీనికి చికెన్ ముక్కలు పెద్ద ముక్కలుగా కొట్టించుకుంటే బాగుంటుంది. బిర్యానీకి కావలసిన పదార్థాలు: ముందుగా మ్యారినేట్ చేసుకున్న అర కేజీ చికెన్ తీసుకోవాలి. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, టమాటాలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, గసాలు కొబ్బరి జీడిపప్పు పేస్ట్, పుదీనా కొత్తిమీర, గరం మసాలా 2 స్పూన్లు, జీడిపప్పు చెక్క లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు. కడిగి పెట్టుకున్న 3 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. నూనె నెయ్యి కలిపి 6 స్పూన్స్. ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని నూనె నెయ్యి వేసుకుని దానిలో మసాలా దినుసులు, జీడిపప్పు, బిర్యానీ ఆకు వేసుకుని బాగా వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వరకు వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత గసాలు కొబ్బరి జీడిపప్పు పేస్ట్, గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న చికెన్ వేసుకుని మసాలా అంతా చికెన్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. తరువాత పుదీనా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తరువాత నానబెట్టుకున్న బియ్యం వేసి బాగా కలపాలి. గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకొని దానిలో సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. తరువాత 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. వేడి చికెన్ బిర్యానీ రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చికెన్ బిర్యానీ చేసి చూడండి.